మార్నింగ్ లేచాను, పద్ధతిగా తాగితే మార్నింగ్ ఏ హ్యాంగ్ ఓవర్ ఉండదు. వెయిట్ చూసుకున్నాను, సేమ్ ఉంది. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డెఫిషిట్ చేసి మంత్ ఎండింగ్ కి 85 బిలో వచ్చేదేమో చూడాలి. బ్రేక్ఫాస్ట్ కి 4 దోశలు అండ్ ఒక కాఫీ. ఈ రోజు ఒక కప్ కాఫీ తాగాను. ఇది రియలైజేషన్. ఈవినింగ్ శిశు 2 మూవీకి టికెట్ బుక్ చేసుకున్నాం. శిశు 1 చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. క్రేజీ యాక్షన్ అండ్ వాట్ ఏ మూవీ. ముసలోడే కానీ మహానుభావుడు. ఇంకా లంచ్ కి చికెన్ బిర్యానీ. ఫ్రెష్ అయ్యి మూవీకి స్టార్ట్ అయ్యాను. హే కాప్స్, బాబాయ్ల పక్క నుండి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా, వాళ్ళకి దూరంగా స్లోగా వెళ్ళాలి, లేదంటే వాడి పని ఆపి మరి మనల్ని వచ్చి మింగుతాడు. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. 1 టైం వాచబుల్. పార్ట్ 1 అంత క్రేజీగా అయితే లేదు. ఇంకా అటు నుండి అటే జిమ్ కి వెళ్ళాను, ఎవడూ లేడు. ప్రశాంతంగా ఒక 1 అవర్ ఫుల్ వర్కౌట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. డిన్నర్ కి ఒక ప్రోటీన్ షేక్, బనానా అండ్ బెర్రీస్ తినేసి సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ టార్టియా సూప్. ఇది ఒక సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామా. ఒక రెస్టారెంట్ ఓనర్ కి 3 కూతుర్లు ఉంటారు. పెద్దదానికి ఏడుపు ఎక్కువ, రెండో దానికి కోరికలు ఎక్కువ, మూడో దానికి అన్ని ఎక్కువే. సెన్సిబుల్ కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్, ఓవరాల్ గా మంచి ఫ్యామిలీ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ రోజుకి అంతే.